సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు. మన వీడియోలన్నీ కూడా ఆధ్యాత్మికపరమైనటువంటివి, అవధూతలను గురించి. కాబట్టి ఉదయాన్నే 6:30 కానీ రాత్రిపూట టీవీ కట్టేసి అన్నం తిన్న తర్వాత నిద్రించే టైం కానీ చూడండి. ప్రస్తుత కాలంలో నడిచేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నారు. ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్, రిజైన్ చేసి ఈరోజు వరల్డ్ గురువు, ప్రపంచానికే గురువు అయ్యారు. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు, ఈ జ్ఞాన ప్రసూనాలను విన్న తర్వాత మీలో తప్పనిసరిగా మార్పు అనేటువంటిది వస్తుంది, సందేహం లేదు. రాకపోతే అప్పుడు నన్ను అడగండి. అంతా రివర్సే. గురువుగారు ప్రతిరోజు కూడా కలలు కంటూ ఉంటారు. మనకొచ్చేటువంటి కలలు వేరు, కాంతా కనకాలే మన కళ్ళలో వచ్చేది. కానీ గురువుగారికి జ్ఞానప్రసూనాంబ, సాక్షాత్ జ్ఞానప్రసూనాంబ కలలో వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత ఆయన కలల గురించి చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 47 పుస్తకాలు తయారయ్యాయి. గురువుగారు బాగా చెప్పారు అంటే నేనెప్పుడు చెప్పాను అని అంటారనమాట. అంతా రివర్స్ అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దైవాన్ని పొందాలి అంటుంది లోకం. గురువుగారు ఏమంటాడంటే పొందబడేదంతా కూడా దైవమే అని అంటాడు. తలంపులను అణచాలి, నీ ఆత్మే తలంపుగా ఉంది, ఇంక నీ వణిచేదేం లేదు అక్కడ. నేను దేవుడు కావాలి అని అంటాడు ఒకడు. నీవే దేవుడివి, ఇంకా కావాల్సినటువంటి అవసరమే లేదు. దైవానుభవాన్ని పొందాలి, ఏ అనుభవం లేకపోవటమే దైవానుభవం. అన్నింటినీ త్యాగం చెయ్యాలి అని అంటాడు ఒకడు. అంటే గురువుగారు అంటారు అసలు త్యాగాన్నే త్యాగం చెయ్యాలి. త్యాగాన్ని త్యాగం చేసినట్లయితే నీవు అన్నిటినీ కూడా త్యాగం చేసినట్లే అని అంటారు గురువుగారు. మాయను అంతం చేయాలి. అసలు మాయ అనేటువంటిది సద్వస్తువు, దాన్ని నీవు కాదు కదా, నీ తాత కూడా అంతం చేయలేడు. ప్రపంచం అనంతం కాదు, కనుచూపు మేర పారినటువంటిదంతా కూడా ప్రపంచమే. నేను ప్రపంచంలోనే ఉన్నాను కాదు, నాలోనే ప్రపంచం ఉంది. అందరిలో నీవు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నాను అనే భావం నీలో ఉన్నట్లయితే దైవానికి నీవు దగ్గరవుతున్నట్లే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శిష్యుడు చేసేటువంటిదే గురుసేవ కాదు, గురువు చేసేటువంటిదే గురుసేవ. గురువే శిష్యుడికి సేవ చేస్తాడు అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లేని దానినే అడగటం ప్రార్థన కానే కాదు, ఉన్నదానినే ప్రార్థించడమే ప్రార్థన. విశ్వాసం వల్లనే అనుభవం వస్తుంది అనుకుంటారు. కాదు, అనుభవం వల్లనే విశ్వాసం అనేటువంటిది ఏర్పడుతుంది. తృప్తే ముక్తి. అసలు నీకు తృప్తి అనేది ఉంటే కదా ముక్తి కావడానికి. ఉన్నట్లయితే ముక్తి ఉన్నట్లే. కొంత కావాలి అనుకుంటావు, అది వస్తుంది. ఇంకా కొంత కావాలి అనుకుంటావు, వస్తుంది. నీవు చచ్చేంత వరకు నీకు తృప్తి అనేటువంటిది ఉందా? లేనే లేదు. కాబట్టి తృప్తి అనేటువంటిది ముక్తి. ముక్తికి దగ్గరగా ఉండటం అనేటువంటిదే తృప్తి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సృష్టించేసేటువంటి వాడే సృష్టికర్త కానే కాదు అంటారు ఆయన. ఎవరంటే సృష్టి చూసేటువంటి వాడే సృష్టికర్త. జ్ఞానాన్ని సంపాదించాలి కానే కాదు, నీకున్న జ్ఞానాన్ని నీవే పోగొట్టుకోవాలి. సత్యమే ఎరిగినటువంటి వాడే సద్గురువు కానే కాదు, అసలు సత్యమే సద్గురువు. ఇంకా దాన్ని తెలుసుకోవటం ఏంటి? ప్రతి మాటలోనూ వేదాంతం అనేది ఉంది కానే కాదు,
వాదము యొక్క అంతమే వేదాంతం. చూడండి ఎంత బాగా చెప్పారో. వాదము యొక్క అంతమే వేదాంతం. ఆకారం లేనివాడే నిరాకారుడు. ఆకారరహిత అంటాం సంస్కృతంలో. ఆకారం లేనివాడే నిరాకారుడు. కానే కాదు అంటారు ఈయన. ఏమంటారంటే ఇంత అని ఆకారం చెప్పలేకపోవడమే నిరాకారం. అసలు ఆయన ఆకారం ఇంత అని చెప్పలేం, అదే నిరాకారం అని అంటారు సద్గురు. అందరూ సత్యాన్నే తెలుసుకోవాలి. అందరూ కాదు, నువ్వు తెలుసుకుంటే చాలు. ఈశాన్యంలో ఉండాలి కదా గది అంటే. అసలు నీ బుద్ధి ఈశాన్యంలో ఉంటే చాలు, అంతా సక్రమంగానే ఉంటుంది. నీ బుద్ధి ఈశాన్యంలో లేదు, అది ఉండేట్టు చూసుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మతి ఎంతో గతి అంతా అనేటువంటి సూక్తి లోకంలో ఉంది. ఈయన అంటాడు, గతిని బట్టి నీ మతి అనేటువంటిది ఉంటుంది. పునర్జన్మలు ఉన్నాయా? శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటాం కదా. అసలు పునర్జన్మలు అనేటువంటివి ఉన్నాయా అంటే ఈయన ఏమంటారంటే, అసలు నీకు ప్రస్తుత జన్మ ఉంటే కదా మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉండడానికి.